భవితా ఛానల్కు స్వాగతం. మన బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా ఎందరో ప్రముఖ వ్యాపారవేత్తల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు టీవీఎస్ అధినేత సుందరం అయ్యంగార్ గారి గురించి తెలుసుకుందాం. లా చదివి మంచి ఉద్యోగంలో ఉండి కూడా ఉద్యోగాన్ని వదిలి వ్యాపారాన్ని ప్రారంభించారు అయ్యంగార్ గారు. ఏమ్మా, వాడు మళ్ళీ ఉద్యోగం వదిలేశాడట. అప్పుడు లా ప్రాక్టీస్ చేసుంటే ఈ పాటికి పెద్ద న్యాయవాది అయి ఉండేవాడు. వ్యాపారం మనకొద్దురా అంటే వినలేదు. కాఫీ హోటళ్ళు తప్ప మరో బిజినెస్లో మన అయ్యంగార్లు నిలదొక్కున్న దాఖలాలు లేవు. ఇంతకు ఏం ఉద్ధరిద్దామని ఆ రైల్వే ఉద్యోగం వదిలేశాడు. స్థిరం తక్కువ, బడుద్దాయికి అంటూ సినిమాల్లో జేవి సోమయాజుల్లాగా టీవీ సుందరం అయ్యంగార్ నాన్నగారు తన కోడలి దగ్గర తన ఆవేదన వెలిబుచ్చారు. ఎందుకో మావయ్య గారు వ్యాపారం చెయ్యాలనే మొండి పట్టుదలతో ఉన్నారాయన. పిల్లలేమో పెళ్ళిడికొస్తున్నారు, నాకు భయమేస్తోంది. ఆయన్ని వారించడం నా వల్ల కాదు అంటూ వాపోయిందామే. తిరుక్కురుంగుడి వెంగరం సుందరం అయ్యంగార్, టీవీఎస్ తండ్రి న్యాయవాది. ఆయన అభీష్టం మేరకు కొన్నాళ్ళు ఈయన న్యాయ విద్యను అభ్యసించి ప్రాక్టీస్ కూడా చేశారు. కుటుంబం అంతా అడ్డు చెప్పినా వినకుండా వృత్తిని వదిలేసి వెదురు, టేకు, దేవదారు చెట్లను పెంచి కలపను అమ్మడం ప్రారంభించారు. ఏదో ఒక ఉద్యోగం చూసుకో, నెలవారీ ఆదాయం ఉంటుందని తండ్రి పోరు పడలేక తిరుచిరాపల్లిలో రైల్వే ఉద్యోగం సంపాదించారు. అది కొన్నాళ్లే. నౌకరీ మానేశాక ఇంపీరియల్ బ్యాంకులో గుమస్తా అవతారం ఎత్తారు. తండ్రి మరణంతో ఆ ఉద్యోగము వద్దనుకుని టింబర్ కంపెనీ నెలకొల్పారు. బర్మా, కేరళ నుంచి కలపను దిగుమతి చేసుకుని విక్రయించేవారు. మంచి లాభాలే వచ్చేవి. 1912 నాటి మాట. మనకు గుర్రపు బగ్గీలు, ఎద్దుల బండ్లే ప్రధాన రవాణా సౌకర్యాలు. బొగ్గు, ఆవిరితో నడిచే బస్సులు అప్పుడప్పుడే పుట్టుకొస్తున్నాయి. సిమ్సన్ కోకు చెందిన శామ్యూల్ జాన్ గ్రీన్ ఆవిరి బస్సును కనుగొన్నారు. మొదటి సర్వీసు బెజవాడ నుంచి మచిలీపట్నం వరకు నడిపారు. రైలు మార్గం కూడా అప్పటికింకా విస్తరించలేదు. దూర ప్రయాణికులకు ఎద్దుల బళ్ళు, గుర్రపు జట్కాలతో ఇబ్బంది అయ్యేది. కలప వ్యాపారంలో ఆర్జించిన సొమ్ముతో ఓ బస్సును కొని రవాణా వ్యాపారంలోకి వచ్చారు. తంజావూర్ పురికుట్టే మార్గంలో దీనిని టీవీఎస్ తిప్పారు. వేగంగా, క్షేమంగా గమ్యానికి చేర్చే సరికొత్త రవాణా సౌకర్యం ప్రయాణికులకు తెగ నచ్చింది. కొన్నాళ్లకు మరో 4 బస్సుల్ని వేశారు. అప్పట్లో గుర్రపు బగ్గీలు, ఎడ్ల బండ్లు తెగ తిరిగేవి. దాంతో గుర్రపు నాడాలు, మేకులు రోడ్లపై పడిపోయి వాహనాల టైర్లకు గుచ్చుకునేవి. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగేది. ఈ బాధలు భరించలేక రోడ్డు రోలర్ తెప్పించి దానికి అయస్కాంతపు చక్రాన్ని అమర్చి తిప్పేవారు సుందరం గారు. రోడ్ల మీద చిన్న సూది కూడా లేకుండా ఊడ్పించేవారు. మరి కొన్నాళ్లకు అయస్కాంతంతో నిచ్చెన లాంటిది చేయించి బస్సుల కింది భాగంలో వేలాడదీశారు. రోడ్డు మీదున్న ఇనప ముక్కలన్నీ అయస్కాంతానికి అతుక్కునేవి. దీంతో పంక్చర్లు తగ్గిపోయాయి. 1923లో బస్సుల వ్యాపార విస్తరణ కోసం టీవీ సుందరం అయ్యంగార్ అండ్ సర్వీసును ఆయన స్థాపించారు. వచ్చిన లాభాలతో మరికొన్ని కొత్త బస్సులు, లారీలు కొన్నారు. రవాణా వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా నడుస్తున్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధంతో ఇంధన కొరత ఏర్పడింది. యుద్ధం ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు. ఇంధన సంక్షోభం ఏర్పడితే బస్సులు మూలన పట్టడం ఖాయం. ఫలితంగా వ్యాపారం కుంటుపడుతుంది. ఏదో ఒకటి చేసి గండం గట్టెక్కాలని ఆలోచించారు టీవీఎస్. అప్పటికప్పుడు బొగ్గు నుంచి గ్యాస్ని ఉత్పత్తి చేసే ప్లాంట్కు రూపకల్పన చేశారు. తమ వాహనాలకే కాక ఇతరుల బండ్లకు బొగ్గు గ్యాస్ను సరఫరా చేసి ఔరా అనిపించారు. ఇది వరకున్న సంస్థను సదరన్ రోడ్వేస్గా మార్చారు. ఇప్పుడు ఆ సంస్థ కొన్ని వేల రవాణా వాహనాలతో దిగ్విజయంగా నడుస్తోంది. అయితే ప్రయాణికుల రవాణా బస్సుల విభాగాన్ని 1972లో తమిళనాడు ప్రభుత్వం జాతీయం చేసింది. ఒక బస్సుతో మొదలైన ట్రాన్స్పోర్ట్ వ్యాపారం 1955లో సుందరం మరణించే నాటికి
600 వాహనాలకు చేరుకుంది. తమ బస్సులు, లారీలు వందల సంఖ్యకు చేరుకున్నాయి. వాటి టైర్లు అరిగిపోతే కొత్త టైర్ల మీద అధిక ఖర్చు అవుతోంది. అందుకని రబ్బర్ రీట్రేడింగ్ కర్మాగారాలను నిర్మించి 1946లో సుందరం ఇండస్ట్రీస్ పేరు మీద అరిగిపోయిన టైర్లను రీబటన్ చేసి కొత్త టైర్లను తయారు చేసే వ్యాపారంలోకి వచ్చారు సుందరం. శ్రీచక్ర బ్రాండ్ టైర్లు, ట్యూబ్లు, గ్యాస్కెట్లు, ఆయిల్ సీల్, ఇతర వాహనాల రబ్బరు భాగాల ఉత్పత్తిలో అగ్రగామి కంపెనీగా ఇది పేరొందింది. మరోపక్క మోటారు వాహనాల విడిభాగాల ఖరీదు ఎక్కువైపోయి లాభాలపై భారం పడుతోందని బస్సు బాడీ బిల్డింగ్ విడిభాగాల తయారీలోకి ప్రవేశించారు. 1901 నాటికి టాటా సంస్థల మూల విరాట్ జంషెడ్జీ టాటాతో సహా భారత్లో కేవలం 1/2 డజను కార్లు ఉండేవి. మహారాజైనా జమీందారైనా గుర్రపు బగ్గీలోనే వచ్చేవారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక కార్ల దిగుమతిపై బ్రిటిష్ వారు ఆంక్షలు సడలించారు. దేశంలో కార్ల సంఖ్య దాదాపు 13,000కు పెరిగింది. పాటియాలా మహారాజు నుంచి హైదరాబాద్ నిజాం వరకు రోల్స్ రాయ్స్ వంటి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకునేవారు. 1928 నాటికి జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్స్ ఇండియాలో ప్రవేశించి ట్రక్కులు, కార్ల తయారీని ప్రారంభించాయి. 1936లో కలకత్తాలో కర్మాగారం నిర్మించి డన్లప్ సంస్థ టైర్లను ఉత్పత్తి చేసేది. మరోవైపు అడ్సన్ కో లిమిటెడ్ మద్రాసులో వ్యాన్లు, ట్రక్కుల అసెంబ్లింగ్ యూనిట్ని తెరిచింది. అంబాసిడర్, ఫియట్ 1947 తర్వాతే ఉద్భవించాయి. బ్రిటిష్ వారు ధనవంతులైన వ్యాపారులు తప్పించి కారు కొనే స్తోమత ఎవరికీ ఉండేది కాదు. కార్లకు మార్కెట్ లేదు. మహారాజులు రోల్స్ రాయ్స్ తప్ప మామూలు కార్లను కొనడం నామోషీగా భావించేవారు. జనరల్ మోటార్స్ తమ కార్లు, ట్రక్కులను విక్రయించడానికి సర్వీసింగ్ సెంటర్ల నుండి డీలర్లను నియమిస్తోందని తెలిసింది. తన కొడుకును రామేశ్వరం మీదుగా అమెరికాకు ఓడలో పంపించారు సుందరం. ఎట్టకేలకు డీలర్షిప్ సంపాదించి మద్రాస్ ఆటో సర్వీస్ లిమిటెడ్ పేరు మీద షెవర్లే, వోల్స్ మొబైల్ వంటి కార్లను అమ్మేవారు. భారత్లో కార్లకు మార్కెట్ లేదని తెలిసినా ముందుకే వెళ్లారు. బొబ్బిలి మహారాజు రామకృష్ణ రంగారావు గారు కొత్త కార్లను పరిచయం చేసేవారు. పెద్ద కొడుకు ద్వారా కార్లతో పాటు తను రాసిన లేఖలను పంపించేవారు సుందరం. ఆ లేఖ అతని వ్యాపార చతురతకు నిదర్శనం. మహారాజశ్రీ నూజివీడు జమీందార్ గారికి ఉభయ కుశలోపరి. మా మద్రాస్ ఆటో సర్వీస్ తరపున ప్రపంచ ప్రఖ్యాత జనరల్ మోటార్స్ ఉత్పత్తి చేసిన కొత్త షెవర్లే విదేశీ కారును మీకు పంపుతున్నాం. గత నెలలో ఈ కారును కొనుక్కున్న పిఠాపురం, కాళహస్తి, కురుపాం, సాలూరు, గోల్కొండ జమీందారులు తమ ఆనందానికి అవధుల్లేవని జాబు రాశారు. ఈ నెల కోటాలో తక్కువ కార్లు వచ్చాయి. అయినా సరే పర్లాకిమిడి, పూండి, వెంకటగిరి, ఆర్కోనం సంస్థానాల జమీందారుల కన్నా ముందుగా మీకే కారును పంపుతున్నాము. మీరు సపరివారంగా ఈ వాహనంలో షికారుకెళ్ళి ఓ వారం రోజుల పాటు వాడుకొనగలరని ప్రార్థన. నచ్చిన ఎడల కారుని గైకొనిపోయాడు. తమరు చిత్తగించవలెను. మీ విధేయుడు టీవీ సుందరం అని రాశారు. ఆ లేఖ చదివాక ఇతర సంస్థానాల అధిపతులందరూ కార్లు కొన్నారని, కార్ల కొరత ఉన్నా సరే తనకే ముందు పంపారని ఖుషి అయ్యేవారు మిగిలిన జమీందారులు. వారం రోజులు కార్ల సుఖానికి అలవాటు పడ్డవాళ్ళు వెనక్కి ఇవ్వగలరా? అలా హాట్ కేకుల్లా కార్లను అమ్మేవారు సుందరం గారు. కార్లతో ప్రయాణ సౌకర్యంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది, ఆనందము లభిస్తుంది, మీ పరపతి రెట్టింపు అవుతుంది. మీ గుర్రపు బగ్గీలను మాకు ఇచ్చేసి ఎక్స్చేంజ్లో కొత్త కార్లను కొనండి అంటూ ఉత్తరాలు, ప్రకటనలు కుమ్మరించారు. టెస్ట్ డ్రైవ్ ఎత్తుగడతో జమీందారులను ఎక్స్చేంజ్ ఆఫర్ టెక్నిక్స్తో ధనిక వర్గాన్ని బుట్టలో వేసుకుని కార్లను హాట్ కేకుల్లా అమ్మేశారు. జనరల్ మోటార్స్ కార్లు అందరికీ నచ్చుతాయో లేదోనని 1946లో సుందరం మోటార్స్ లిమిటెడ్ కార్ల పంపిణీ సంస్థను ఏర్పాటు చేశారు. ఇతర కంపెనీల కార్లను దిగుమతి చేసి అమ్మే సంస్థ ఇది.
నేడు సుందరం మోటార్స్ దేశమంతా విస్తరించి డజనుకు పైగా బ్రాండ్లను విక్రయిస్తోంది. కార్లు, బైకుల అమ్మకానికి కీలకమైన టెస్ట్ డ్రైవ్, ఎక్స్చేంజీ ఆఫర్ వంటి మార్కెటింగ్ టెక్నిక్లను 90 ఏళ్ల క్రితమే టీవీ సుందరం గారు పరిచయం చేశారు. ఆటో రంగంలో మొక్కనాటి మహావృక్షం చేసిన సుందరానికి ముందు చూపు ఎక్కువ. ఆయన మంచం పట్టినప్పుడు కూడా మూడో కొడుకు టీవీఎస్ సంతానాన్ని పిలిచి, ఒరే నాన్న, దేశం అభివృద్ధి చెందుతోంది, సరుకుల రవాణా పెరగడంతో లారీలు, ట్రక్కుల వినియోగం వృద్ధి చెందుతోంది, వాహనాలను కొనగల ఆర్థిక స్తోమత లేని వారికి ఫైనాన్స్ చేయడానికి ఒక కంపెనీ స్థాపించు అంటూ పురమాయించారు. అలా సుందరం ఫైనాన్స్ మొదలైంది. ఈరోజు సుందరం ఫైనాన్స్ చిట్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు, గృహ రుణాలు, జనరల్ ఇన్సూరెన్స్, ఆటో ఫైనాన్స్ ఇలా పలు విభాగాల్లో విస్తరించింది. పెద్ద కొడుకు రాజంను పిలిచి, మన బస్సు రవాణా, పార్సిల్ సేవలు, మోటార్ వాహనాల అమ్మకాలు, స్పేర్ పార్టులు, టైర్ల రంగాల్లో ఉన్నాం. ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి కాబట్టి జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి దిగుదామని అన్నారు. ఆయన సూచనతో మద్రాస్ మోటార్ జనరల్ ఇన్సూరెన్స్ ఏర్పడింది. అయితే 1971లో భారత ప్రభుత్వం ప్రైవేటు బీమా కంపెనీలను జాతీయం చేసే ప్రక్రియను చేపట్టింది. దాంతో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇన్సూరెన్స్లో విలీనమైంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రైవేట్ బీమా రంగాన్ని అనుమతించాక రాయల్ సుందరం ఇన్సూరెన్స్ కంపెనీగా మళ్ళీ అవతరించింది. వ్యవస్థాపకుడు టీవీఎస్ అయ్యంగార్ అనే ఆసామి తనలో ఉన్న వ్యవస్థాపక అభిరుచిని కొనసాగించడానికి సౌకర్యవంతమైన ఉద్యోగాలను వదులుకున్నాడు. వ్యాపారంలో విలువలు పాటిస్తూ భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశంగా ఉంటూ టీవీఎస్ సంస్థకు గట్టి పునాది వేశారు. 1911లో మదురైలో స్థాపించబడిన టీవీఎస్ గ్రూప్ జమీందారులకు, ధనికులకు మాత్రమే కార్ల యజమానులుగా చేయడం కాకుండా సామాన్య ప్రజలను, లారీ, బస్సు ఓనర్లను చేసింది. కస్టమర్లే దేవుళ్ళు. సుందరం వ్యాపార సూత్రం ఇదే. ఆ సూత్రాన్ని నిజాయితీగా అనుసరించడం వల్లే ఒక సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించింది. సుందరం వ్యక్తిత్వం కూడా ఆదర్శనీయం. ఆ రోజుల్లోనే ఆయన భావాలు స్ఫూర్తిదాయకంగా ఉండేవి. సుందరం కూతురు చిన్నప్పుడే భర్తను కోల్పోతే గాంధీజీ సూచన మేరకు వితంతు పునర్వివాహం జరిపించారు. ఈరోజు టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, బ్రేక్స్ ఇండియా లిమిటెడ్, యాక్సెల్స్ ఇండియా లిమిటెడ్, సుందరం టెక్స్టైల్స్ లిమిటెడ్, టీవీఎస్ ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, టీవీఎస్ లుకాస్ లిమిటెడ్, సదరన్ రోడ్వేస్ లిమిటెడ్, సుందరం క్లాటన్ లిమిటెడ్, సుందరం ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫార్చునర్స్ లిమిటెడ్, టీవీఎస్ నెట్ టెక్నాలజీస్ లిమిటెడ్, టీవీఎస్ లాజిస్టిక్స్, సుందరం చార్టీస్ వంటి 100కి పైగా కంపెనీలను నడుపుతున్నారు వీళ్ళు. సుందరం 5 కొడుకులు టీవీఎస్ రాజం, దురైస్వామి, సంతానం, కృష్ణ, శ్రీనివాసన్ తండ్రి అడుగుజాడల్లో నడిచి తండ్రి కలలను సాకారం చేస్తూ తమ తదుపరి తరాలకు మార్గదర్శకంగా నిలిచారు. కాలక్రమంలో సుందరం అయ్యంగార్ 3, 4 తరాలు కూడా ఈ కంపెనీలను నడుపుతున్నాయి. అయినా సరే అవి ఆ విలువలనే పాటిస్తూ సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారు. ప్రతి తరం ప్రత్యేక ముద్రను వేస్తున్నారు. కాలంతో పాటు మార్పులను తీసుకువస్తున్నారు. మహా సామ్రాజ్యాన్ని వీరు నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈరోజు మనం టీవీఎస్ అధినేత సుందరం అయ్యంగార్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో బిజినెస్ విజనరీతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.